వినిపిస్తుంది ఏంటంటే ఇంకా షూటింగ్ ఇంకో ప్యాచ్ వర్క్ ఏదో జరుగుతుందని అంటున్నారు, నిజమేనా లేకపోతే కంప్లీట్గా అయిపోయిందా సార్? అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్కడండి ఈ ట్రైలర్ అదే లేదండి, ఆయన అట్లా అంటారు కానీ ఆయన ఇక్కడ పెట్టిన రేపెల్లుని కూడా నేను ఆశ్చర్యపోను, అది వేరే విషయం. బట్ ప్రస్తుతానికి అయిపోయింది సార్. అదే ఇందులో మీరు చూస్తుంటే రా ఏజెంట్లా కనిపిస్తున్నారు కదా సార్. అంటే గతంలో చేసింది టిల్లుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ని? డెఫినెట్గా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు సార్. ఐఎమ్ హోపింగ్ బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ టిల్లు కంటే కూడా కథ వైజ్ టిల్లు ప్యూర్లీ క్యారెక్టర్ బేస్డ్. దీంట్లో ఏంటంటే కథ ఇంకా క్యారెక్టర్ రెండు ప్యారలల్గా ట్రావెల్ అవుతుంటాయి. సో డెఫినెట్గా దీన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. వైష్ణవి గారు, బేబీ సినిమా చూసిన అబ్బాయిలు మిమ్మల్ని మీ మీ క్యారెక్టర్ చూస్తుంటే ఏదో జాక్ అంటే ఆయన ఏదో కొద్ది చీట్ చేసేలా కనిపించింది నాకైతే. అలాగే మళ్ళీ తిట్టే అవకాశం ఉంటుందా సార్? చీట్ చేస్తానంటే ఎక్కడ కనిపించింది సార్ మీకు? డ్యూయల్ రోల్లో కనిపించినప్పుడు నాకు అనిపించింది అది జస్ట్ కొద్దిగా. లేదు లేదు సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్యారెక్టర్, అట్లేం లేదు. అంతేనా? భాస్కర్ గారు యా ఇక్కడండి సార్, ఇక్కడ సార్ ట్రైలరు అదే, బట్ ఫాస్ట్నెస్ ఉంది ట్రైలర్లో, ఫాస్ట్నెస్ ఉంది, క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. నాకు ఎందుకో ప్రకాష్ రాజ్ గారు సిద్ధు గారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యేది ఈ సినిమాలో అనిపిస్తుంది. సో మీ టేక్ ఆన్ ఏంటి అంటే ఎవ్రీ మూవీ నుంచి ఏదో ఒక టేక్ అవే ఉంటుంది మీ సినిమాల్లో, లైఫ్కి సంబంధించి కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఏముంటుంది ఇందులో? డెఫినెట్గా అది ఉంటుందండి ఇందులో, లేకపోతే అది లేకుండా సినిమా తీయడానికి నాకు మోటివేషన్ రాదు. సో ఇది ఫుల్ ఏంటంటే సిద్ధు ఆఫ్టర్ టిల్లు ఇదేంటంటే ఒక ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఖచ్చితంగా పాయింట్ కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పలేను, సినిమా చూడండి. సో నా సినిమాల్లో ఉన్న ఆ చిన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో, థీమ్ ఏదైతే ఉందో అది 100% ఉంటుంది. సో సిద్ధు గారు సార్, డైరెక్టర్కి ట్రైట్స్ ఉండి అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ కాదన్నారు. భాస్కర్ గారిలో ఒక ట్రైట్స్ ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే. జాక్ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం కమర్షియల్గా ట్రై చేసినట్టు అనిపించింది. అంటే మీరు ఫస్ట్ టైం మాకు సర్ప్రైజింగ్గా మీ ఫైట్స్ అనిపించాయి, అంటే ఒక సీరియస్ ఫైట్ మోడ్లో కనిపించారు. ఒక యాక్షన్ హీరో లాగా ఒక పంచ్ డైలాగ్తో మొదలెట్టింది ఫైట్. ఈ చేంజ్ ఎవరికి కారణం ఏంటి? ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? అదేం లేదండి, అంటే దిస్ స్టోరీ డిమాండ్స్ దిస్ కాబట్టి ఇది నాకు భాస్కర్ గారు ఫస్ట్ డే కథ చెప్పినప్పుడు ఇది ఒక యాక్షన్ డ్రామా, యాక్షన్ కామెడీ స్పేస్లో ఉంటుంది సినిమా అని చెప్పారు. సో ఆబ్వియస్లీ ఆయన డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఏమేం చేయాలో అవి నేను చేశాను అంతే. దానివల్ల నేను ఇప్పుడు యాక్షన్ హీరోలాగా అయిపోవాలనో లేకపోతే అదే ఆ ప్రయత్నం ఏం లేదండి. అండ్ వస్తే డెఫినెట్లీ మేక్ ఓవర్ అంటున్నారా? అది తెలియదు సార్, అంత ప్లాన్ వేయలేను నేను. అది వెళ్తూ వెళ్తూ ఎలాంటి కథలు వస్తాయి ఏంటనే దాన్ని బట్టి తెలిసి. బట్ ఆబ్వియస్లీ ఒకే కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేస్తూ ఉండలేం కదా, మూవ్ ఆన్ అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఏంటంటే టిల్లు ఫ్రాంచైజ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి దాని తర్వాత చేసే ఫిల్మ్ నుంచి కూడా ఎంతో కాస్త హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి. సో ఆ హ్యూమర్ ఉంచుతూనే నేను వేరే వేరే డైమెన్షన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే టిల్లు నుంచి చెప్పక్క నీ గోల్ ఏంటి అనేది ఒక్కటి క్యారీ ఫార్వర్డ్ అయినట్టు అనిపించింది. అది ఊరికే డబ్బింగ్లో అనిపిస్తే చేశాను, అంటే ఫైట్ చేస్తూ మధ్యలో అంటే ఫన్ ఉంటుందేమో అనిపించి చేశాను డబ్బింగ్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చేసినా ఎక్కువ మాట్లాడుతుందండి జాక్ క్యారెక్టర్, అంటే ఫైట్ చేసినా మాట్లాడుతుంది, బెడ్రూమ్లో ఉన్నా వాష్రూమ్లో ఉన్నా ఫైట్ చేసినా ఎక్కడున్నా సరే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అంటే మీ నుంచి డైలాగ్స్ అనేవి కంపల్సరీ ఆశిస్తారు అనే దాన్ని మైండ్లో పెట్టుకున్నారు ఎట్లా? 100%. అంటే ప్రతి యాక్టర్కి ఒక యూఎస్పీ ఉంటుంది కదా, అలా నా యూఎస్పీ నాకు తెలిసి డైలాగ్స్ చెప్పడం, లేకపోతే యూనో ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఇవన్నీ ఉండడం. సో క్యారెక్టరైజేషన్ ఆ విషయంలోనే ఐ ఫీల్ భాస్కర్ గారు ఎక్కడ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు అనిపించింది. టిల్లు నుంచి జాక్కి ట్రాన్సిషన్ ఆయన ఎక్కడ కూడా సైలెంట్గా ఉంచలేదు నన్ను. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా ఎక్కువ డైలాగ్స్ రాసుకుని వచ్చి నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. మీరు ఇంప్రొవైజ్ చేసుకోండి, ఇది నాకేమీ తక్కువ మాట్లాడాలి క్యారెక్టర్ అదేం లేదు, మీరు టిల్లుతో చేసిన ఇంపాక్ట్, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మిస్ అవ్వకుండానే మనం వేరే సినిమా తీయాలి, వేరే కథ తీయాలని చెప్పి డైలాగ్స్ మీద డెఫినెట్లీ చాలా ఫోకస్ ఉంటుందండి. భాస్కర్ గారు ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు, కథపరంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? స్టోరీ వెరీ స్ట్రాంగ్గా ఇది కథ అన్నదే ఉంటుంది కదండి. బట్ డైలాగ్స్లో ఏంటంటే అందులో ఏం కంటెంట్ కావాలన్నదే ఇంపార్టెంట్. ఆ కంటెంట్ ఇచ్చేస్తే సిద్ధు ఎలా అంటే ఇప్పుడు అది ఎండ్లో చూసారు కదా ట్రైలర్లో, అది న్యాచురల్గా వస్తుంది.
అది నేను రాయలేను, నచ్చినాయి అన్నది నేను రాయలేను. కంటెంట్ అక్కడ ఏం మాట్లాడాలని కూర్చుని అలా ఇద్దరు అలా మాట్లాడుతుంటే అలా వస్తుంది. సో ఏంటంటే కథ కంటెంట్ రెండు ఫిక్స్ చేసి అందులో ఫ్రీ హ్యాండ్గా ఇస్తేనే ఆ సిద్ధులో ఉన్న స్ట్రెంతే అది వదిలేస్తే దెన్ నో పాయింట్. సో అందువల్ల ఆ క్రెడిట్ తనకే. స్క్రిప్ట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? డెఫినెట్గా మేము కథ బిగినింగ్లో చెప్పాము, కథ ఓకే అయింది కదా, మాట్లాడిన తర్వాత ఎక్కడెక్కడ ఏది ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు అన్నది మేము ఆల్వేస్ మాట్లాడుతూ ఉంటాం. సో 100%. భాస్కర్ గారు ఇక్కడ హాయ్. ఇప్పుడు మీరు ఇంకా సిడ్నీ నగరం నుంచి బయటికి రానట్టుంది. అది యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అన్నారు, అది అలా చెయ్యాలన్న థాటే లేదు. యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్లో ఒక ప్లేస్ కావాలని చెప్పి రాయాలి. ఆ హైదరాబాద్ అన్న పదం ఆ ట్యూన్లో కూర్చోవట్లేదు. సో దాని తర్వాత భాగ్యనగరం పెట్టడం జరిగింది, కానీ సిడ్నీ నగరంకి దానికి సంబంధం లేదండి. సార్ భాస్కర్ గారు, సార్ సార్ మీ ఇంతకుముందు సినిమాలన్నీ చాలా సెన్సిటివ్ ఎమోషన్స్తో ఉన్న సినిమాలు. ఫస్ట్ టైం మీరు ఒక యాక్షన్ జానర్ ట్రై చేశారు. అంటే సిద్ధు గారికి ఉన్న ఇమేజ్ వేరు, సిద్ధు గారికి ఉన్న ఇమేజ్ కానీ ఆయన డైలాగ్ డిక్షన్ కానీ వేరు. ఆయనను మీ స్టైల్ ఆఫ్ మేకింగ్కి కన్వర్ట్ చేసుకుంటాను కానీ ఎంతవరకు అంటే మీకు కష్టం అనిపించిందా, ఎలా అనిపించింది? ట్రైలర్ కూడా చూస్తే మీ ఇద్దరి స్టైల్ బ్లెండ్ అయినట్టుగా ఇద్దరి మార్క్ అనిపించింది, ఒకవైపు సిద్ధు గారు ఒకవైపు మీది. సో సిద్ధు గారిని మీ స్టైల్ ఆఫ్ మేకింగ్కి మౌల్డ్ చేసుకుంటానికి ఎంత టైం పట్టింది? యాక్చువల్లీ చాలా ఈజీ, సిద్ధుతో నేనే కాదు ఏ డైరెక్టర్ వర్క్ చేసినా చాలా ఈజీ వర్క్ చేయడం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరు ఒక పాయింట్లో వచ్చి మీట్ అయ్యాం కదా, ఈ కథకి సిద్ధు పర్ఫెక్ట్గా ఉంటాడని, అలాగే సిద్ధు ఏంటంటే ఈ కథ తనకు పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక మ్యూచువల్ ఎక్కడో ఒక స్ట్రాంగ్ బిలీఫ్లో నుంచి కదా స్టార్ట్ అయి ఉంటాం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఏంటంటే సిద్ధుతో చేయడం అన్నది చాలా ఈజీ. ఇంకా చెప్పాలంటే సగం హెడేక్ లేదు. ఈ కంటెంట్, ఇది డైలాగ్స్, ఇది సీన్, ఇది ఇలా కావాలి, ఇది ఇలా చెప్పుకుంటే చాలా అన్నది. సో అలా నాకు చాలా ఈజీ జర్నీగానే ఉండింది. అలాగే వైష్ణవి కూడా. సో వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా హెడేక్ తక్కువ ఉంటుంది. సిద్ధు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు. బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు అంటున్నా. అవునండి. ఎందుకని అక్కడ అట్లా ఆ డైలాగ్ అక్కడ చెప్పాలనిపించింది సార్, అందుకే చెప్పాను. సిద్ధు గారు, అంటే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు అట్లాంటివన్నీ? అండ్ నేను అంత ప్లాన్ ఏం చేయలేదు సార్. అక్కడ హీరో క్యారెక్టర్కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషన్కి తను ఇంకా పీక్ క్లైమాక్స్ అది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వస్తుందన్నమాట అది. సో అక్కడ ఆ ఎమోషన్కి ఆ క్యారెక్టర్కి కరెక్ట్ అని అనుకుని చేశాం సార్. సెన్సార్ అయిందా? తెలియదు సార్, అది విల్ గెట్ దేర్. అంటే సినిమా ఏమైందో తెలియదా హీరోకు? అంటే సినిమా ఏమైందో కదా, సెన్సార్ అయిందని అడిగారు. అంటున్నా, మీరు తెలియదు అంటున్నారు కదా. సెన్సార్ అయిందో లేదో తెలియదు అన్నానండి. హీరోకి తెలియకుండా సెన్సార్ ఎట్లా ఉంటుంది? తెలుస్తుంది కదా హీరోకు. ఓకే సార్, సెన్సార్ అయిందో లేదో చెప్పేద్దాం అన్న. సెన్సార్కి నేను వెళ్ళను కదండి ఆఫీస్కి. కూల్ చిల్. డ్యూటీ ఎవరిదైనా తెలుస్తుంది కదా అంటున్నా మీరు. అందుకని సారీ సార్, తెలుసుకుంది. సిద్ధు గారు, భాస్కర్ గారు, యా హియర్ సార్ హియర్ Yeah, yeah. సార్. అయితే లైక్ ఆరెంజ్లో చీమా ఏనుగుల జోకుల దగ్గర నుంచి సిద్ధు గారితో ఇప్పుడు జాక్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యాచీ లైన్స్తో మేము చూసాం. చాలా చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి 3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయాలన్న థాట్ ఎవరిది సార్? థాట్ కాదు, సిచ్యువేషన్ అది. అలా అచ్చుతో ఒక సాంగ్ చేసాం, దాని తర్వాత ఒక పాయింట్ సురేష్ గారితో ఒక సాంగ్ చేసాం, అండ్ శామ్సియస్ ఫుల్ ఆర్ఆర్ అంతా తను చేస్తున్నారు. మీరు గమనించారంటే నేను ప్రతి సినిమాకి వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్తో చేస్తూ ఉంటాను. నాకు మ్యూజిక్ ఇష్టం, అందరితో చేయాలన్నది ఒకటి ఉంటుంది. ఈసారి ఏంటంటే ఒకేసారి 2-3 కలిసి చేయాల్సిన ఒక ఛాన్స్ దొరికింది. సో హ్యాపీగా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తామా అన్నదే చూస్తాం. సో నాకేంటంటే చూసారు కదా, ఎవ్రీ ఫిలిం వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ స్టైల్ ఇంకొకరు స్టైల్ అలా వర్క్ చేయాలని ఉంటుంది. సో ఇందులో బట్ ఎవ్రీథింగ్ వర్క్ వెల్ అని చెప్పి ట్రైలర్ చూడంగానే అయితే మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సిద్ధు గారు, ఇంతకు ముందు చేసిన టిల్లు తోటి జనాల్లో ఆ క్యారెక్టరైజేషన్ ఎంత వద్దనుకున్నా గుర్తుండిపోయింది. సో జాక్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ ఇంపాక్ట్ కాదు, కొంచెం వేరియేషన్ అయితే మనోడు చూపించాడు అన్న ఫీలింగ్ అయితే మాకు అనిపించింది. సో ట్రైలర్లో చూసినంత లైక్ ఆ జీల్ ఏదైతే ఉందో అది త్రూ అవుట్ సినిమా మీ క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుందా? లైక్ ఆడియన్స్ టిల్లుని మర్చిపోతారా?
మర్చిపోతారు నాకు తెలీదు, బట్ డెఫినెట్లీ జాక్ అనే క్యారెక్టర్కి ఏంటంటే ఫస్ట్ సీన్ నుంచి కూడా అంటే ఇది ప్యూర్లీ భాస్కర్ గారి బ్రెయిన్ చైల్డ్ అండి. జాక్ అనే క్యారెక్టరు ఆయన డైలాగ్స్ వైజ్ దాని వైజ్ నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా దేని గురించి మాట్లాడుతున్నాం, మనం మాట్లాడినప్పుడు కంటెంట్ ఏంటి, ఆ ఫిలాసఫీ ఏంటి, క్యారెక్టర్కి తను ఆలోచించే పద్ధతి ఏంటి అనేది కంప్లీట్లీ భాస్కర్ గారి బ్రెయిన్ చైల్డ్ అది. నేను ఫస్ట్ ఎక్సైట్ అయింది కూడా దానికి, అంటే ప్రతి విషయాన్ని కూడా వేరే పర్స్పెక్టివ్లో చూసే క్యారెక్టర్ అనమాట అది. సో డెఫినెట్లీ మీకు త్రూ ద ఫిల్మ్ జాక్ క్యారెక్టర్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుందండి. టిల్లు అంత ఇంపాక్ట్ అంటే అది థియేటర్కి వచ్చాక తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యువర్ క్యారెక్టర్ ఆల్రెడీ డ్యూయల్ చేస్తున్నారని చెప్పారు. సో వాట్ ఇంపాక్ట్ అంటే చాలా మందిని చూస్తే ద గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్టు ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్. సో మీది స్పెషల్గా మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే వాట్ యుల్ డిఫైన్? మీకే సార్. సో తనకి ఒక స్ట్రాంగ్ మోటివ్స్ ఉన్నాయి. సో తను ఒక స్ట్రాంగ్ పర్పస్ కోసం ఉంటుంది. సో ఫీమేల్ క్యారెక్టర్స్ రాసేటప్పుడు కూడా నేను ఏంటంటే ఒక స్ట్రాంగ్ మోటివ్స్ ఉన్న క్యారెక్టర్స్ రాస్తాను. అట్లా తనకు కూడా ఏంటంటే తనకు భయం ఏంటంటే కథ గురించి చెప్పేస్తానేమో అని చెప్పి అది భయపడుతుంది, అంతేగాని సో వెరీ గుడ్ క్యారెక్టర్, స్ట్రాంగ్ క్యారెక్టర్. షీ డిడ్ ఎ ఫంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ. వైష్ణవి గారు, ఈ 2 క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? కాదు, మొన్నే 2 క్యారెక్టర్ని చెప్పింది కానీ అందులో ఒక చిన్న ఇది ఉంది, అది థియేటర్లో చూడండి. అందుకే మీరే చెప్పండి అని చెప్తుంది. ముస్లిం క్యారెక్టర్లో చాలా మంచిగా కనిపిస్తున్నారు, పర్ఫెక్ట్గా సింక్ అయింది అనిపించింది. అండ్ స్టార్బాయ్ సిద్ధుతో ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి మీరు ఎంతవరకు కష్టపడ్డారు? ఎంతవరకు కష్టపడ్డానో చెప్పలేను, కానీ కష్టమైతే పడ్డాను టు మ్యాచ్ హిస్ ఎనర్జీ. బట్ మీరు ముస్లిం ఏది అడిగారు? మీరు 2-3 క్వశ్చన్స్ ఏవో అడిగేసినారు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ముస్లిం క్యారెక్టర్ బాగా సింక్ అయింది, వర్క్షాప్ ఏమైనా చేశారా? అండ్ సిద్ధుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి మీరు ఎలాంటి వర్క్షాప్ చేశారా అని అడిగారు. వర్క్షాప్ జస్ట్ మేము నరేషన్ అప్పుడు క్యారెక్టర్ గురించి ఫీడ్ ఇచ్చారు, అది ఐ థింక్ దట్ వర్క్డ్. బట్ ఇక్కడికి వస్తే ఫస్ట్ నేను భయపడ్డాను యునో, బట్ సెట్కి వెళ్ళిన తర్వాత నాకు ఆయన పర్ఫామ్ చేయడం చూస్తుంటే, ఆయన ఇంప్రూవైజ్ చేయడం చూస్తుంటే చాలా లోపల నుంచి ఆ ఫైర్ ఆర్ ద ఈజ్ ఒకటి బయటకు వస్తుంటుంది కదా చేయాలి అని. సో నాకు ఆ మోటివేషన్ ఆ పుష్ వచ్చేది ఆయన నుంచి. బట్ ఫస్ట్ ఎస్ భయపడ్డాను, అసలు మ్యాచ్ చేయగలుగుతాను. భాస్కర్ గారు, యా సార్, రిలేటివ్లీ యంగ్ డైరెక్టర్స్, మీరే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆయన లైనప్లో. కాకపోతే ఆయన ఏంటంటే ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా కొంచెం మల్టీ టాలెంటెడ్ అండ్ పర్సన్ అతను. సో అన్ని క్రాఫ్ట్స్లోనే ఆయనకి ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది. సో అలాంటి హీరో కంటిన్యూస్గా ఇన్పుట్స్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్కి దానికి ఒక క్లాష్ వచ్చే అవకాశం ఉంటుందేమో కదా? అది ఏముండదండి. ఇప్పుడు మేము అదే మొన్న కూడా ఎవరికో చెప్పాను, మా డిస్కషన్ రూమ్లో వచ్చి చూసారంటే ఇదేంటి డిస్కషన్ రూమా లేదా వార్ ప్లేస్ అని ఉంటుంది. కొట్టుకొని వస్తాం ఒక సీన్ కోసం, డిపార్ట్మెంట్ రైటర్స్ కానీ అసిస్టెంట్ రైటర్స్ కానీ అందరితో. అట్లా ఎవ్రీ ఫిల్మ్ అలాగే కదా జరుగుతుంది. అండ్ అన్ని టాలెంట్ ఉన్న డెఫినెట్గా ఏంటంటే ఒక హీరో అడిషనల్ ప్లస్ అవుతాడు. ఇవాళ రేపు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది, అది ఒక అడిషనల్ ఇది అవుతుంది. సో ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్నది డెఫినెట్గా వస్తుంది. నేను ఒక సీన్ చెప్తాం, ఇప్పుడు నా డిపార్ట్మెంట్లో అంటాడు ఒక అసిస్టెంట్ రైటర్ అంటాడు, సార్ ఇది బాగాలేదు సార్ అంటాడు, లేదా ఇలా వస్తుంది అంటారు. దాంట్లో లాజిక్లు వెతుకుతాం, లేదా ఇంకోటి చెప్తాం, బెటర్ చేస్తాం అన్నది. ఎంత చేసినా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎగ్జైట్ అయ్యామా లేదా అన్నదే చూస్తాం. దాని తర్వాత రేపు భలే చేసాం కదా అన్నదే ఒకరికొకరు మాట్లాడుకుంటాం. అక్కడ గట్టిగా మాట్లాడుకున్నది అవి ఏం ఉండదు. మనసులో మనకి కావాల్సింది ఏంటి? రిజల్ట్. ఆ రిజల్ట్ అద్భుతంగా వచ్చిందా? అండ్ సిద్ధుతో ఏంటంటే డెఫినెట్గా అన్నీ తెలుసు, మనవాడు అన్నీ చేయగలుగుతాడు. నమ్మి ఒక సీన్ ఇచ్చేయచ్చు, స్టార్ట్ కెమెరా చెప్పేసి కళ్ళు మూసుకోవచ్చు, మనకు కావాల్సింది వచ్చేస్తుంది మానిటర్లో. సో మీరు చెప్పినట్టు కొట్టుకోవడం లేకపోతే క్రియేటివ్ డిఫరెన్సెస్ లాంటివి మీరు లేకుండా ఆయన ఏదన్నా షూట్ చేయడం ఇది ఒక ఆర్టికల్ సార్, నేను మీకు చెప్పకుండా నేను షూటింగ్కి వెళ్ళిపోయానంట. అది నేను ఆయనకు చెప్పకుండా వెళ్ళలేదు. నేను రాను, నాకు ఎడిటింగ్ పని ఉంది, నువ్వు డాన్స్ మాస్టర్ వెళ్ళి తీసుకోండి, దానికి నేను అవసరం లేదు కదా అన్న. ఇంకా జోక్ కూడా చేశాను, ఎండలో నన్ను పంపించేయండి గండిపేటకి, మీరు ఏసీ రూమ్లో చిల్ అవుతారు మీరు అని చెప్పి మేము జోక్ కూడా చేసుకున్నాం దాని గురించి. సార్ ఆయనకు తెలియకుండా షూటింగ్ ఎట్టా సార్ చేస్తాం, అది ఛాన్స్. కానీ సిద్ధు గారు ఒక కాంప్లిమెంట్ ఏంటంటే ఎంత సీరియస్ విషయాన్నైనా సరే మీ స్టైల్లో మంచి కామికల్గా అందరూ ఎంటర్టైన్ చేసేటట్టుగా బాగా చెప్తారు చూసారా, అది మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధు గారు, సార్ మీ
డీజే టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ ఆ రెండు సినిమాలకు మీ క్యారెక్టరైజేషన్ యూఎస్పీ డెఫినెట్గా ఈ సినిమాలో కూడా మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. కానీ దానికి మించిన ఒక కథ ఉందని కూడా తెలుస్తుంది దీంట్లో. భాస్కర్ స్టైల్ ఆఫ్ మేకింగ్లో ఒక మంచి కథ కూడా చెప్పబోతున్నట్టుగా, అంటే టోటల్గా ఏదో మైండ్ గేమ్ కూడా రన్ అవుతున్నట్టుగా ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్లో అనిపిస్తుంది. ఏం సరే ఎలా ఉండబోతుంది ఈ కథ? అంటే డెఫినెట్లీ భాస్కర్ గారు చాలా చాలా ఒక స్ట్రాంగ్ స్టోరీ డిజైన్ చేసుకుని వచ్చారు. ఫస్ట్ మీరు ట్రైలర్ చూస్తే కూడా మీకు ఒక చాలా పెద్ద విషయం ఏదో జరుగుతుంటే దాని మధ్యలోకి జాక్ అనేవాడు ఎంటర్ అయ్యాడు. ఆ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చారు. నా క్యారెక్టరైజేషన్ అనేది లాస్ట్లో మేము ఆయన టూ ఇయర్స్ వర్క్ చేశారు ఆ స్క్రిప్ట్ మీద, ఆయన ఆన్ అండ్ ఆఫ్. సో ఆ క్యారెక్టరైజేషన్ అనేది చివరికి వచ్చింది. డెఫినెట్లీ నేను అన్ని ప్రెస్ మీట్లలో కూడా నేను చెప్పినట్టు ఏంటంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి, చాలా పెద్ద సినిమా. మీకు యాక్షన్ టోన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. మీకు రొటీన్ యాక్షన్ టోన్ రాదు ఈ సినిమాలో. వెరీ క్విక్ అండ్ వెరీ ఫాస్ట్. అంటే ఇప్పుడు క్లైమాక్స్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నేను విలన్ తోటి అంటాను, నాకు కొట్టడం కూడా రాదు, పిచ్చి పిచ్చి కొట్టి పడదబ్బా నేనని. సో ఆ జాక్ అనే క్యారెక్టరే కొంచెం ఆ ఒక క్రాక్లో ఉంటాడు బేసికలీ. సో డెఫినెట్లీ మీకు క్యారెక్టరైజేషన్తో పాటు ఈసారి కథ, స్క్రీన్ ప్లే ట్విస్ట్లు, గ్రేట్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ హ్యాస్ బీన్ గాన్ టు మేకింగ్ ద ఫిల్మ్. సిద్ధు గారు ఒక క్వశ్చన్ అండి, భాస్కర్ గారికి సిద్ధు గారికి ఒక Does he have క్వశ్చన్. mic? సిద్ధు గారు ఫస్ట్, అంటే భాస్కర్ గారు మాకు బొమ్మరిల్ భాస్కర్ గారు 20 years నుంచి తెలుసు, ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్. సో సిద్ధు గారు లాస్ట్ 40 years నుంచి బాగా తెలుసు. సో ట్రైలర్ చూస్తే టోటల్లీ డిఫరెంట్ స్కూల్, అంటే సిద్ధు స్కూల్లోకి వచ్చింది, భాస్కర్ స్కూల్లో లేదు. సో భాస్కర్ గారిని సిద్ధు స్కూల్లో తీసుకురావడానికి ఎంత టైం పట్టింది? అట్లా మేమేమి స్కూల్లో మారలేదు సార్. మాకు ట్రైలర్లో డిఫరెన్స్ అనిపిస్తుందండి. అంటే ఆయన సినిమాలు గత 5 సినిమాలు చూస్తే అది ఎందుకు అనిపించింది అంటే చెప్తా. ఎందుకంటే ఆయన జాన్రా షిఫ్ట్ చేశారు. ఆయన రొటీన్గా అంటాను, యూజువల్గా ఆయన చేసే హ్యూమన్ డ్రామాస్, హ్యూమన్ ఎమోషన్ లేకపోతే ఫ్యామిలీ స్టోరీస్ కాదు. ఇది ఫస్ట్ టైం ఆయన ఏంటంటే నేను జాన్రా షిఫ్ట్ చేస్తానని చెప్పి గన్ను పట్టుకున్నారు ఆయన. అందుకు మీకు అది డిఫరెంట్గా అనిపిస్తుంది. దాంట్లో ఇప్పుడు నేను ఏదో మాటేసరికి మీరు స్కూల్లో మారారు, ఎవరు స్కూల్లో వాళ్ళు ఉన్నారు? ఇది ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బెటర్గా ఉంటుంది. దీనికే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. యాడ్ అని కూడా ఉంది. సరే, ఓకే. అంటే మీకు ఫ్యామిలీ అండ్ ఆడియన్స్ బాగా ఎక్కువ ఉంటారు. ఈ ట్రైలర్ చూస్తే కొద్దిగా అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి 2-3. సో ఇవి యాక్సెప్ట్ చేయడానికి మీకు ఎలా? లేదు, 1 or 2 words తప్ప ఇది అవుట్ అండ్ అవుట్. ఇప్పుడు ఒక బొమ్మరిల్లు భాస్కర్ని నమ్మి వచ్చే ఫ్యామిలీని నేను డిసప్పాయింట్ చేయను, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇందాక మీరు అడిగినట్టు జానర్ షిఫ్ట్ చేయాలి, ఒక యాక్షన్ సినిమా చేయాలి, లేదంటే ఒక గన్ను పట్టుకోవాలని నేను అనుకోలేదు. ఫస్ట్ పాయింట్, నేను ఒక థీమ్ రాశాను. ఇప్పుడు జాక్ అన్నది నేను ఇందాక ఇలా చూస్తుంటే అందరి మొహాల్లో ప్రతి ఒక్కరూ జాకే. ఈ జాక్ వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? నేను ఒక జాక్, నాలో ఒక జాక్ని నేను ఎలా చూసాను, ఎలా మిస్ అయ్యానన్న ఒక కోపంలో నుంచి రాసిన కథ ఇవాళ నేను చూస్తున్నాను ఇక్కడ, ఇవాళ చెప్తున్నాను, ప్రతి ఒక్కరిలో ఒక జాక్ ఉన్నాడు. ఆ జాక్ కనెక్ట్ అవ్వాలన్నదే నా కోరిక. ఆ జాక్కి ఏంటంటే ఎందుకు ఈ బ్యాక్డ్రాప్, ఈ యాక్షన్ ఇది తీసుకోవాల్సి వచ్చిందంటే ఒక హైయెస్ట్ స్టేక్స్ ఉన్న ఒక బ్యాక్డ్రాప్ నాకు అవసరం పడింది ఈ థీమ్ చెప్పడానికి. అందుకే యాక్షన్ అండ్ గన్ తీసుకోవాల్సి వచ్చింది. అర్థమైందా? ఆ థీమ్ కోసం నేను ఈ బ్యాక్డ్రాప్ తీసుకున్నాను. ఆ బ్యాక్డ్రాప్ కోసం కథ రాయలేదు. అందువల్ల ఏంటంటే స్కూల్స్ అన్నది ఎప్పుడూ మారలేదు. నా స్ట్రెంత్ ఉన్న విషయాలన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందులో హైలీ ఎంటర్టైన్డ్ ఒక ఎంటర్టైన్ చేయగలిగే ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఉంది. సో సిద్ధు గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఇది మ్యాచ్ అయ్యే 2 స్కూల్స్ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే ఒక స్క్రిప్ట్గా ఇది వచ్చింది. సో క్యాల్కులేటివ్గా ఏదీ చేయలేదు, అది ఫస్ట్ పాయింట్. సో అందరిలో ఉన్న జాక్, మీలో ఉన్న జాక్ని మీరు చూసుకోవాలన్నది ఒక విషయం. ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్గానే ఒకటి చెప్తాను. నాకున్న ఒక స్ట్రగుల్ ఏంటి, ఇప్పుడు సిద్ధు ఎలా చేశాడు, టిల్లు స్క్వేర్లో చేశాడు, తను ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ అన్నీ ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు. ద సేమ్ టైం నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను, అది నాకు ఒక బర్డన్గా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం నేను ఆడియన్స్ని మ్యాచ్ చేయాలి. సో ఒక హీరోని అలా తీసుకున్నప్పుడు అది మ్యాచ్ చేయడానికి పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాం. సో ఎంత సినిమా ఎంత చూసినా కూడా ఆ చెప్పదలుచుకున్న ఆ విషయం అన్నది ఈ హడావుడిల్లో పోకూడదు, మిస్ అవ్వకూడదు అన్నది. ఎందుకంటే లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉండడానికి ఏదో ఒక విషయం చేస్తాను, అది చేశాను, అది ఉంది. పై లేయర్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కింద నా ఫిల్మ్ కూడా ఉంది, నా థీమ్ కూడా ఉంది, చూడండి. సో
క్వశ్చన్స్ అపార్ట్ ట్రైలర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, సినిమా కూడా బాగుంటుందని చూస్తున్నాం. భాస్కర్ గారు, of course, Thank you భాస్కర్ very గారు. much. Thank లైక్ మదర్లాండ్ పాయింట్తో ఏదో మంచి కథ చెప్పబోతున్నారని విన్నాం. అండ్ ఈ క్యారెక్టర్ మీరు ముందు నుంచి రిలేట్ అవుతుంది, జాక్ అందరికీ రిలేట్ అవుతుంది అంటున్నారు. లైక్ ఎలాంటి మెసేజ్ ఏమైనా ఉండబోతుందా, లేదంటే అందరూ రిలేట్ చేసుకోవడానికి పాయింట్ ఏంటి ఆ క్యారెక్టర్? అంటే మెసేజ్ అన్న వర్డ్ నాకు అంత కొంచెం కష్టం. అంటే నేను అందరికీ మెసేజ్ చెప్పడం అన్నది అసలు ఫిల్మ్ మేకర్గా మా డ్యూటీ కాదండి. కాకపోతే ఏంటంటే మన లైఫ్లో మనకున్న ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది కదా. నేను తీసుకున్న నా సినిమాల్లో అలాగే ఉంటుంది కదా. వన్ స్మాల్ థింగ్ ఏదో ఒకటి మనల్ని అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మన దాంతో అలా అడ్రస్ చేయకుండా అలా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో అలా ఒక చిన్న విషయం తీసుకొని చెప్పడం మాత్రమే. ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను, ఆ జాక్ మీలో ఉన్న జాక్ని అది కనెక్ట్ చేసిందంటే ఆ క్వశ్చన్ మీకు హెల్ప్ అయితే మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోండి. మీ మెసేజ్ మీరే వెతుక్కోండి. మీ అందరికీ మెసేజ్ నేను ఇవ్వాల్సిన నేను ఏదో బాబా కాదు కదా. నేను ఎంటర్టైన్ చేసి ఒక క్వశ్చన్ కథ ఉంటుంది అంతే. అండ్ ఆరెంజ్ సిద్ధు గారితో వర్క్ చేశారు, ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఇప్పుడు జాక్ వచ్చేసరికి ఆయన లీడ్. సో తనలో వచ్చిన చేంజ్ ఓవర్ ఏమైనా ఏం చేంజ్ కనిపించింది యాజ్ యాక్టర్గా? యాజ్ యాక్టర్గా ఏంటంటే ఇంత టాలెంట్ ఉందని నేను మర్చిపోయాను. ఫంటాస్టిక్ అని అప్పుడే తెలుసు ఫంటాస్టిక్ యాక్టర్ అనేది తెలుసు. బట్ తన గ్రోత్ని చూసి చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా అరే భలే వచ్చాడు అన్నది. ఇంకా వెళ్ళబోయే హైట్స్ వేరు, అది 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 ఎక్కడ ఏది ఆగదు, అది వేరే హైట్స్ చూస్తూనే ఉంటారు ఫ్యూచర్లో. సిద్ధు గారు, మీరు కూడా కొంతమందితో షేర్ చేసుకున్నారు మీ వెల్ విషెస్తో. ఎలా ఉండబోతున్నా ఒక హై ఇస్తుందా థియేటర్లో? ఆయన బాగా డిజైన్ చేశారా? అబ్సల్యూట్లీ. నాకు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు విజువల్గా చూపించింది అదొకటే. ఎందుకంటే మిగతావన్నీ కూడా డైలాగ్ బేస్డ్, అదొకటే ఏంటంటే ట్రీట్మెంట్ బేస్డ్ అనమాట. సో నాకు ఫస్ట్ చూపించినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. మీకు ఇంటర్వెల్ ఒక హాలీవుడ్ లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ వెన్ ఐ సే హాలీవుడ్ బడ్జెట్ గురించో లేకపోతే డబ్బుల గురించో దాని గురించి కాదు, ట్రీట్మెంట్ ఐడియా వైజ్ మీకు చాలా ఇంటర్నేషనల్ ఫీల్ ఉంటుందండి ఇంటర్వెల్ ఎపిసోడ్కి. భాస్కర్ గారు సార్, ఇక్కడ థ్యాంక్ యూ. భాస్కర్ గారు, అంత ఇంటలెక్చువల్గా ఆడియన్స్ ఆలోచించే స్థాయికి మన ఇండస్ట్రీలో ఆడియన్స్ ఎదిగారు. ఇంతకుముందు సినిమా కంటే మించి ఆడియన్సే ముఖ్యం అని చెప్పేసి సిద్ధు ఒక ప్రెస్ మీట్లో అనడం జరిగింది. ఆడియన్స్ ఇంటలెక్చువల్గా తగ్గట్టుగా ఈ కథ ఎంతవరకు మెప్పించబోదు? డెఫినెట్గా ఉంటుంది. అలా ఉండాలన్నదే కోరిక. సో ఇంకా ఇంకా ఆలోచిస్తాం అంతే కదా. అదర్వైజ్ ఏంటంటే స్టాండర్డ్స్ని ఎవరు పెంచాలన్న పోటీ రెండు సైడ్లో నుంచి ఉంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు అనేది అదే, ఆ స్టాండర్డ్స్ పెరగాలన్నదే కదా కోరిక. అది ఆఫ్ కోర్స్ 100% ఉంటుంది, నో డౌట్. టైటిల్ జాక్ అని పెట్టారని, జాక్ కథలో ఏమైనా అబ్రివేషన్ ఉంటుందా? జాక్ సంబంధించి ఏమైనా పేరు లాగానే ఉంటుందా? దానికి ఏమన్నా మీ థీమ్ తగ్గట్టు ఏమైనా అబ్రివేషన్? థీమ్ తగ్గినట్టే పెట్టాను. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు ఇంతకుముందు బన్నీ గారితో చేశారు, సిద్ధుతో చేశారు, అఖిల్తో చేశారు, చరణ్తో చేశారు. ఈ వరుసలో ఈ హీరోలతో మించి స్పెషల్గా మీరు సిద్ధులో గమనించింది ఏంటి? స్పాంటేనిటీ. అసలు ఇలా సీన్ ఇచ్చేసి ఒక సెకండ్ ఇలా ఒక కట్ చెప్పడం మర్చిపోతే అదే సీన్లో ఇంకొక రెండు నిమిషాలు 2 గంటలు కూడా చెప్పగలుగుతాడు. సో ఆ స్పాంటేనిటీ ఒక గిఫ్టెడ్ టాలెంట్ తనకి. సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కథలో, ఏ కథైనా హీరోకే ప్రాధాన్యత. హీరోయిన్ కూడా అంతే ఆడియన్స్ కి చేరువ చేసేలా. సో బొమ్మరిలో జెనీలియా, సో బొమ్మని గీస్తే నీలా ఉంటుందని చెప్పేసి చక్కగా దాని దగ్గర పాటలు కూడా రాసుకున్నారు. మరి ఇందులో వైష్ణవిని చూస్తే సో ఎలా అనిపిస్తుంది? అలా బొమ్మని గీస్తే చైతన్యలాగా, సో వైష్ణవిలాగా ఉంటుందని నేను ఎలా చూస్తానంటే, వైష్ణవి ఎలా అంటే ఒక యాక్ట్రెస్, ఫంటాస్టిక్ యాక్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్లో డైలాగ్ లేదు అని చెప్పాను, జస్ట్ నీ ఐస్ మాత్రమే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఎంత కాన్ఫిడెంట్గా జస్ట్ చూడండి సార్ నా ఐస్ని అని చెప్పి వెళ్ళి చేసింది. అమ్మ ఎంత బాగా చేసింది అంటే అది ఒక యాక్ట్రెస్కి ఉన్న ఒక కాన్ఫిడెన్స్. అండ్ నేను కూడా చూసి ఒక ఫైన్ యాక్టర్తో పనిచేస్తున్నాం అన్న ఫీలింగ్ అక్కడ వస్తుంది. అంటే కథలో ఎక్కువగా వైష్ణవి క్యారెక్టర్ మలుపు తిప్పబోతుంది అనేది అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే. సో ఎక్కువ మాటలు ఏం లేవు, 2-3 సీన్స్ పెట్టారు అంతేనే. కథలో మొత్తం అంత కథనంతా మలుపు తిప్పేది ట్రైలర్ అన్నదే ఏంటంటే హీరో ఏదో ఒకటి ఉందన్నది అది హోల్డ్ చేసుకుని చెప్పడమే. సరే ప్రస్తుతానికి మీ ఊహ బాగుంది, అలాగే ఉంచండి, థియేటర్లో చూద్దాం. భాస్కర్ గారు, థ్యాంక్ యూ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు గారి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది అసలు బోర్ కొట్టించదు. సో అందరికీ ఉన్న ఒపీనియన్ అది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అండ్ లవ్ సీన్స్తో పాటు ప్రకాష్ రాజ్ గారిది మీది కాంబినేషన్ హిలేరియస్గా ఉండబోతుంది అనిపిస్తుంది. సో మీ ర్యాపో ఈ సినిమాలో సో ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండి. బికాజ్ మీరు భాస్కర్ గారి సినిమాలన్నీ నాకు తెలిసి ఈ సినిమాలో మీరు మిస్ చేయని భాస్కర్ గారి సిగ్నేచర్ ఏముంటుంది అంటే ప్రతి సినిమాలో కూడా హీరోకి అండ్ ఇంకొక క్యారెక్టర్కి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ సైకలాజికలీ థింకింగ్ ఫిలాసాఫికల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు ఈ సినిమాలో కూడా మీరు మిస్ చేయరు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరైజేషన్ తోటి. అండ్ లైక్ ఐ సెడ్ అగైన్, ఐడియా ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎప్పుడైనా. సో ఐడియా డిజైన్ చేసిన తర్వాత సీక్వెన్సెస్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గానే వస్తాయండి. సార్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, ఇప్పుడు సుకుమార్ గారు కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళతో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఏం ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ ఏమైనా ఉందా? అది యాక్సిడెంట్గా జరుగుతాయండి. ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఉంటుంది, నాకైతే ప్లాన్ ఉంది, వాళ్ళకు ఉండాలి కదా. మీరు ఇటు సినిమా రెండు మ్యాచ్ అయినప్పుడు జరుగుతుంది. అంతేనా? ఎవరితో అనుకోండి అంటే మ్యాచ్? అందరు ముగ్గురు, అందరితో ఇండస్ట్రీలో ఉన్న అందరు టాప్ డైరెక్టర్తో వర్క్ చేశాను ఆల్మోస్ట్. ఎవరినో ఒకరిద్దరు మిస్ అవ్వచ్చు. అలాగే టాప్ హీరోలు అందరితో చేశాను. అలాగే మళ్ళీ ఏదైనా అనుకోకుండా కుదిరితే చెయ్యాలని. ప్రొడ్యూసర్గా బిజీగా ఉన్నారు, దాంతోపాటు ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యారు కదా. ప్రొడ్యూసర్గా నేను బిజీగా లేనండి. ఆల్మోస్ట్ ఇదంతా మా అబ్బాయి చూస్తుంది, నేను అక్కడ ఉన్న వెనకాల నుండి చూసుకుంటున్నది అంతే. బయట బ్యానర్ పైన అయితే మీ పేరే ఉంటుంది కదా సార్. తీయమంటే తీయట్లేదు, ఆడు వేరేసుకోమంటే వేసుకుంటలేదు. జాక్ ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అందరూ 100 crore క్లబ్లో ఉంటున్నారు. ఈ సినిమా ద్వారా 1000 crores చేయించాము, చూద్దాం. 1000 crores ఏమో ఏం చెప్తాను, ఎవరో తెలుస్తుంది, మనకు తెలియదు కదా. రేపు మీరే చెప్తారు. ఏంటి సార్ సిద్ధు గారు? ఇంకొక వచ్చిన ఏంటంటే సార్, మీ అందరిలో జాక్ కూడా అంటున్నారు, చెప్పారు కదా మా డైరెక్టరు. ఆ జాక్ కూడా ఒక ఇది పెట్టారు మా ఆఫీసులో. మొన్న మధ్య న్యూస్ ఎక్కడో వచ్చింది ఒకటి, బెడ్రూమ్లోకి వెళ్ళొద్దు, మనం అందరం కుమ్మ ముందే పెడదాం, అది గుర్తుపెట్టుకోండి. సిద్ధు గారి ఎనర్జీ కంటే ప్రసాద్ గారి ఎనర్జీ బాగుంది. అంటే ఈ మధ్యన ప్రొడ్యూసర్ బాగా ఎనర్జీ ఉన్నట్టు కనపడుతున్నారు. సరే మేము కూడా అవ్వలేమో అని ట్రై చేస్తున్నాం. అందరూ మ్యాచ్ చేయాలి. సార్ మార్నింగ్ ఏం తిన్నారు సార్? అసలు జాక్, ఓజీ జాక్. 20 years అయిపోయింది డైరెక్టర్గా. ఈ 20 yearsలో 10 సినిమాస్ కూడా చేయలేదు, ఏంటండి రీజన్? నేను రాసే పేస్ అలా ఉంటుందండి. నేను ఆలోచించే స్పేస్ కానీ అది నేను ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఫస్ట్ సినిమా నుంచి అంతే. సో రైటింగ్ ప్రాసెస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. సో అక్కడ నేను ఎక్కువ టైం తీసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరిలో కూడా ఐ ఫీల్ ఇఫ్ సమ్వన్ ఈట్స్ సినిమా, బ్రీత్ సినిమా, లివ్ సినిమా, దట్ ఇస్ భాస్కర్ గారు. ఆయనకు అసలు సినిమా కంటే వేరే, అంటే నేనైనా ఒక పాయింట్ తర్వాత ఓకే ఆపి రేపు చేద్దాం అంటాను, కానీ ఆయన నాతో డిస్కషన్ అయిపోయాక ఇంటికి వెళ్ళి కూడా ఆయన కూర్చుంటారు మళ్ళీ. అండ్ అది నేను ఇక్కడే కాదు, నేను ఆరెంజ్ అప్పుడు కూడా చూసాను. నేను ఆరెంజ్ అప్పుడు కూడా నేను ఆయనని ఫస్ట్ టైం లొకేషన్కి వెళ్ళి ఆస్ట్రేలియాలో వెళ్ళి కలిసినప్పుడు ఆయన రాత్రి 3:30 or 4 రూమ్లో కూర్చొని రాసుకుంటున్నారు 6 o'clock కాల్ షీట్కి. సో ఐ థింక్ ద రీజన్ హీ టేక్స్ టైమ్ ఇస్ బికాస్ హీ స్పెండ్స్ దట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ రైటింగ్ సంథింగ్ అండి. జాక్తో భాస్కర్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు? బ్యాక్లో అవన్నీ కాదండి. జాక్ ఏంటంటే ఎలా ఉంటుంది అన్నదే కదా పాయింట్. సో అది ట్రైలర్ చూసారు కదా, దానికి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది స్క్రీన్లో. సో అది 100% సక్సెస్ అవుతుంది. సో అది నా కాన్ఫిడెన్స్. సిద్ధు గారు, టిల్లు స్క్వేర్లో కూడా లాస్ట్లో ఏజెంట్ లాగా రివీల్ అయ్యారు, ఇందులో కూడా ఏజెంట్ అంటున్నారు. ఆ క్యారెక్టర్ చేసి బోర్ కొట్టట్లేదు ఏంటి ఏజెంట్ లాగా? టిల్లు స్క్వేర్లో ఏజెంట్ ఏం లేదు లాస్ట్లో, అంటే తన ఏజెంట్ కాబట్టి నేనేదో, అది నా పర్సనల్ రివెంజ్ అండి యాక్చువల్లీ టిల్లు స్క్వేర్. దాంట్లో నాకు ఏజెంట్ అంటూ ఏం లేదు. ఇది కూడా ఏజెంట్ ఏం కాదండి, అది మీరు సినిమా చూడాలి. అది అలా ఉంటుంది, సగం సగంగా అలాగ అది అర్థం చేసుకోవాలి కరెక్ట్గా. థియేటర్కి వస్తేనే అర్థం, నేను ఫుల్గా చెప్పలేను నేను మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్ మీరు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు డైరెక్టర్ గారు ఫస్ట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు ఏ పాయింట్ బాగా ఇన్స్పైర్ అయ్యారు? అదేనండి క్యారెక్టర్, దట్ మన అందరిలో ఒకటి ఉంటుంది, ఒక ఇంట్యూషన్ ఉంటుంది ఏదైనా పని ఎలా చేయాలి అని. అదే ఆ క్యారెక్టరే నన్ను ఇన్స్పైర్ చేసింది. అది తీసుకెళ్ళి ఆయన ఒక చాలా పెద్ద స్పై వరల్డ్లోకి ఇన్కార్పొరేట్ చేశారు దాన్ని. సో డెఫినెట్లీ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా ఇంకా బెటర్గా క్యారెక్టరైజేషన్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా బయటకు వచ్చేసారు. దట్ ఎక్సైటెడ్ మీ ద మోస్ట్. సిద్ధు గారు సార్ ఎక్కడ? సార్ ఇక్కడ సార్
ట్రైలర్లో యాక్చువల్లీ మీరు ప్రీవియస్గా చెప్తూ వచ్చారు 50% టిల్లు లాగా ఆ డైలాగ్ వెర్షన్ ఉంటుంది, బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ మన నార్మల్ ఆంధ్ర స్టైల్ కొంచెం ఆ టైప్ ఆఫ్ ఉంది. బట్ ట్రైలర్లో చూసుకుంటే మాకు 100% టిల్లు రిఫ్లెక్షన్సే కనిపిస్తున్నాయి, ఆ క్లైమాక్స్ షాట్ కానీ ఏదైనా కానీ. సో మూవీలో కూడా ఇదే ఉంటుందా ఎలా? అంటే యాక్చువల్లీ టిల్లుకి జాక్కి చాలా 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 డిఫరెన్స్ ఉంది సార్. డిఫరెన్స్ మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది, అండ్ ట్రైలర్లో కూడా సమ్వేర్ అది ఉంది. టిల్లు ఈజ్ అ హీరో హూ విల్, టిల్లు సినిమా ఎండ్కి తెలుసుకుంటాడు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని. జాక్ అనేవాడికి సినిమా ఫస్ట్ నుంచే తెలుసు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది. సో హీఈస్ అ హీరో హూ నోస్. బట్ ఆబ్వియస్లీ మీరు ఆ డైలాగ్స్ అవి బాగున్నాయి, ఇప్పుడు భావన వేస్తాం కదా ట్రైలర్లో కూడా, అందుకనే అవి ఎక్కువ కనిపించాయి. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ జాక్ టిల్లుకి చాలా డిఫరెన్స్ ఉంది సార్. భాస్కర్ గారు ఇంకొక 2-3 సినిమాల తర్వాత సార్, కొంచెం మార్కెట్ డౌన్ అయినప్పుడు అట్లా ట్రంప్ కార్డ్లో వాడతాం. భాస్కర్ తెలుసు కదా కూడా. సో దీనికి ఏమన్నా సీక్వెల్స్ లాగా ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రా ఏజెంట్ కాబట్టి, అండ్ ఆయన చేసే దాంట్లో ఇప్పుడు టిల్లుకి టక్కి జాక్స్ పేరు అలా ఏమన్నా అనుకుంటున్నాను, రాసి పెట్టాను, చూద్దాం. అది అలా రాయలేదు ఆయన జాక్ ప్రో మ్యాక్స్, జాక్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అలా రాశారు ఆయన. యాక్చువల్లీ జాక్ ప్రో మ్యాక్స్ అని వెర్షన్స్ రాసి ఉంది, చూద్దాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్లీ ట్రైలర్ చాలా బాగుంది. కాకపోతే మీ మూవీస్లో ఎలా ఉంటుందనంటే హీరోకి హీరోయిన్కి ఒక పర్టికులర్ క్యారెక్టరైజేషన్ అనేది ఉంటుంది, అలాగే అది గుర్తుండిపోతూ ఉంటుంది అనమాట. చాలా మంది మూవీస్ చూసి అబ్బాయిలందరూ అయితే అలా మారదాం, అమ్మాయిలందరూ అయితే ఇలా మారదాం అనుకుంటారు. సో పర్టికులర్గా ఇందులో వీళ్ళిద్దరికి అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఏమైనా ఒక పర్టికులర్గా లైక్ జెనిలియా గారు జోక్స్ చెప్పడం లాంటివి కానీ, ఆర్ సిద్ధు గారు బొమ్మరిల్లోనైతే ఫాదర్ మీద కోపాన్ని లోపలే దాచుకున్నారు. సో అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఏమైనా ఇందులో ఉందా? కంపారిజన్స్ వద్దండి, కాకపోతే దీంట్లో దానికి తగ్గినట్టు డెఫినెట్గా ఆ క్యారెక్టర్స్కి తగ్గిన ఒక ఇంట్రెస్టింగ్ ట్రీట్మెంట్ అయితే ఉంది, 100% ఉంది. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.